జన్మాష్టమి అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? మధురాలో కంసుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు ప్రజలను బాధపెడుతూ పాలించేవాడు. ఒక రోజు తన చెల్లిని వసుదేవుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అప్పుడు హఠాత్తుగా పెద్దగా ఉరుములు మెరుపులు వస్తాయి. అప్పుడు ఒక్కసారిగా ఆకాశవాణి ప్రత్యక్షమై, ఓ కంస, నీకు చావు నిశ్చయమైంది. నీ చెల్లి దేవకికి పుట్టబోయే బిడ్డ చేతిలో నీకు చావు తప్పదు అని వెళ్లిపోతుంది. అప్పుడు కంసుడికి ఏం చేయాలో తోచక దేవకి వసుదేవులిద్దరిని చెరసాలలో బంధించి ఉంచుతాడు. దేవకికి బిడ్డ పుట్టిన ప్రతిసారి చెరసాలకు వెళ్లి ఆ పుట్టిన బిడ్డను చంపేస్తాడు. అలా 7 మంది బిడ్డలను చంపేస్తాడు. ఒక రోజు రాత్రి దేవకికి 8వ సంతానం కలుగుతుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఈ బాలుడిని యమునా నది దాటి గోకులానికి తీసుకువెళ్లి నీ మిత్రుడు నందుడికి ఇచ్చి అతనికి పుట్టిన కూతురుని తీసుకుని రా అని అంటాడు. ఆ రాత్రి చాలా పెద్దగా వర్షం కురుస్తుంది. వసుదేవుడు కృష్ణుని తీసుకుని యమునా నదిని దాటి నందుడి ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఉన్న బిడ్డను తీసుకుని కృష్ణుడిని అక్కడ పెట్టి కారాగారానికి తిరిగి వెళ్లిపోతాడు. దేవకికి మళ్లీ బిడ్డ జన్మించాడు అన్న విషయం తెలుసుకున్న కంసుడు ఆ బిడ్డను చంపబోతుండగా దుర్గామాత ప్రత్యక్షమై, ఓరి కంస, నీ చావు ఈ భూమి మీద పుట్టింది. దేవకికి పుట్టిన 8వ బిడ్డ సురక్షితంగా ఉన్నాడు. అతను నిన్ను సంహరించే రోజు తొందరలోనే ఉంది అని చెప్పి అదృశ్యమైపోతుంది. కృష్ణుడు పుట్టిన ఈ మహోన్నతమైన రోజును మనం అందరం